తెలంగాణ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పులున్నా ఎన్ని తిప్పలున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలను రాజులు చేయాలి, రైతన్నలకు ఏ కష్టం రాకుండా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు మరొకసారి రుజువైందని మాత్రం చెప్పొచ్చు. మనం చూసినాం గతంలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయడం చూసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ 2 లక్షల రూపు ఉన్నటువంటి రుణాలన్నింటి 21,000 కోట్ల రైతుల రుణాలను దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మాఫీ చేసినటువంటి ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని మాత్రం చెప్పొచ్చు. పెద్ద మనసులో సామెత చెప్తుండ్రి, ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడినట్లు చరిత్ర లేదని చెప్తుండ్రి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో ఖచ్చితంగా రైతులని ఆదుకోవాలి. ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టేవాడు రైతు కాబట్టి ఖచ్చితంగా రైతన్నల సంక్షేమం కోసం పనిచేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మరొకసారి రుజువు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ఈరోజు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి రుణాలనైతే ఈరోజు విడుదల చేయబోతున్నారు. మనం చూసినాం ఖమ్మం జిల్లా వైరాలో ఈ రైతుల సభ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ అకాల వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోవడం వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఈరోజు శిల్పకళా వేదికలో హైదరాబాద్ మహానగరంలో అక్కడనే భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులనైతే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఖమ్మం సభ రద్దు అవుతున్నది, మరి ముఖ్యమంత్రి రైతులకు ఈ రైతు భరోసా పథకాన్ని విడుదల చేస్తలేడు అనేటటువంటి కొన్ని చిల్లర మల్లర తప్పుడు ప్రచారాలు చేసిండ్రు, కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టుకుంటా ఈరోజు అయితే విడుదల చేయబోతున్నారు. చూడొచ్చు ఒకసారి ప్రధానమైనటువంటి వార్త చూసినట్లయితే, నేడు రైతు భరోసా నిధుల విడుదల 2,482.2 కోట్ల విడుదల చేయనున్న ప్రభుత్వం ఈరోజు మొదటి విడత కింద 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల రైతన్నలందరికీ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ 2,482 కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఒకసారి చూడొచ్చు, 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల రైతుల ఖాతాల్లో జమానంట. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతు ఆశీర్వాద సభా వేదిక మార్పు మదిరలో కాకుండా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహణ విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపు. మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇదే తరహాలోనే జమ చేస్తారంట. మదిరలో కాకుండా ఈ సభని హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచి నిర్వహించబోతున్నారు. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా మదిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభా వేదికను మార్చారు. రైతు భరోసా నిధుల విడుదలను యథావిధిగా కొనసాగించేందుకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రైతులు ప్రతినిధులు రాష్ట్రంలోని రైతు వేదికల్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రైతుల భద్రత, ప్రజాప్రతినిధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, వానల కారణంగా రైతులు అదేవిధంగా అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పేర్కొన్నారు. మదిరలో రైతుల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన మెగా రైతు బేలను కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా నిర్వహించడం సాధ్యం కాలేదని తెలిపారు. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఏ రైతులకు ఎంత అమలు చేస్తున్నారు అనేటటువంటిది ఒకసారి చూడొచ్చు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73.32 లక్షల రైతులు ఉన్నారు. మొత్తం ఈ 73.31 లక్షలు ఉన్నటువంటి రైతులకు 9 రోజుల వ్యవధిలోనే
9,000 కోట్ల రూపాయలను నేరుగా పెట్టుబడి సాయం కింద అందించబోతున్నది. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారికి అందాల్సిన పెట్టుబడి సాయాన్ని ఆలస్యం చేయకుండా అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు విత్తనాలు వేసే సమయంలోనే ఆర్థిక భరోసా అందించడం ద్వారా సాగు వ్యయ భారాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశల వారీగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతు ఖాతాల్లో 24.82 కోట్లను ప్రభుత్వం జమ చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ఎవరెవరికి వస్తాయంటే ఈరోజు మొదటి విడత ఎకరా నుంచి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలందరికీ ఈరోజు సాయంత్రం అయితే అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం 878.94 కోట్లు, అదేవిధంగా 2 ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం 1,603.8 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. మనం సరాసరి తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది రైతులు ఉంటే 42 లక్షలు 2 ఎకరాల రైతులే ఉన్నారట. అంటే చిన్నకారు రైతులే ఎక్కువ ఉన్నారు. కొంతమంది చెప్తున్నారు మల్లారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 600 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదు అని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉన్నది. 100 ఎకరాలు 1000 ఎకరాలకు ఇస్తాం, పెట్రోల్ బంకులకు ఇస్తాం, పుట్టలకు ఇస్తాం, గుట్టలకు ఇస్తాం, వాగులకు ఇస్తాం, బంకులకు ఇస్తాం, పెట్రోల్ బంకులకు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇస్తాం, ప్లాట్లకు ఇస్తాం అంటే అది కుదరదు. ఈ రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుంది. ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకాన్ని కూడా ఒక లిమిట్ పెట్టి, నా సలహా చెప్తున్నా, సరే రకరకాల చాలా అనుకోవచ్చు, 5 ఎకరాల లోపు రైతులకు ఇస్తే బెస్ట్. ఇక అంతకన్నా ఉంటే వాళ్ళు పెద్ద రైతులే, బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతులే, కాబట్టి వాళ్లకు సాయం అందించాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా లేదు. చూడండి 73 లక్షలకు 42 లక్షల మంది 2 ఎకరాల లోపే ఉన్నారంట. ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కానీ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే 90% పైగా ఉంటారు. ఈ 400-500 ఎకరాలు ఉన్నోళ్ళు కొంత ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు, 100 మంది 200 మంది కూడా వెళ్ళారు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? ఏం తక్కువైంది మల్లారెడ్డికి చెప్పండి. 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి. మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి? 600 ఎకరాలు ఆయన చూపుతున్నాడు. కల్వకుంట్ల దొరగారికి కూడా 600 ఎకరాలకు పైగా ఉన్నట్లున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకు 6,000 రూపాయల రైతు భరోసా పథకాన్ని అయితే ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నది. మిగిలిన రైతులకు కూడా దశల వారీగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ అధికారులను కలిసి బ్యాంకు అకౌంట్ల వివరాలు సమర్పించినట్లయితే వారు కూడా రైతు భరోసా పొందే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా ఇటీవల కొత్తగా పాస్బుక్లు వచ్చినటువంటి రైతన్నలు కూడా, ఇది జూన్ మాసం, జూలై 5 లోపు వ్యవసాయ అధికారుల దగ్గర వివరాలను నమోదు చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి నిధులను కూడా వారి అకౌంట్లో జమ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా కొత్తగా పాస్బుక్లు వచ్చిన వారు, ఎవరికైనా రైతు బంధు పథకం రానటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నమోదు చేసుకొని రైతు భరోసా పథకాన్ని పొందాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం.